కొడుకుకి సర్ప్రైజ్ ఇద్దామని ఒక తల్లి కొడుకు ఫోటో యూజ్ చేసి ఒక చాక్లెట్ కవర్ని తయారు చేసింది. దానికి కొడుకు నేనేమైనా తక్కువ ఏంటి మమ్మీ అని ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చాడండి. మీరు నమ్ముతారా? నమ్మాలండి బాబు. ఈరోజు మా వాడు నాకు చాలా షాక్ ఇచ్చాడు. ఇలా స్కూల్కి వెళ్ళానో లేదో హాఫ్ డేస్ ఎర్రటి ఎండలో అలాగా స్కూల్ నుంచి తీసుకొద్దామని వెళ్ళాను. అంతే గోల్డ్ మెడల్తో కనిపించాడు. ఏంటి నాయనా ఇది అని అడిగాను. అమ్మా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అన్నాడు. అమ్మా నాకు చెప్పడం రావట్లేదు కానీ ఒకసారి నా బ్యాగ్ ఓపెన్ చేసి చూడమ్మా, అందులో ఉంది, ఎందుకు గోల్డ్ మెడల్ ఇచ్చారో అన్నాడు అంత అమాయకంగా. వెంటనే చూశాను. నిజంగా అండి షాక్ అయ్యాను. సైన్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చాడండి స్కూల్లో. ఇక చూడండి వాళ్ళ నానమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రెడిట్ అంతా ఎవరిది అనుకున్నారండి? మా వాడి స్కూల్ టీచర్స్దేనండి. చాలా కష్టపడి ఇష్టంగా చెప్తున్నారు. సో ఈ టైంలో నాకు ఒక మాట గుర్తొస్తుందండి. నా కొడుకుతో ఎప్పుడు వాళ్ళ డాడీ అంటూ ఉంటారు, జోషు ఫస్ట్ ర్యాంకా సెకండ్ ర్యాంకా ర్యాంకుల గురించి కాదు, నువ్వు మాత్రం డిసిప్లిన్గా ఉండాలి. ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు డిసిప్లిన్గా ఉన్నావంటే అన్నీ వస్తాయి. అంటే నువ్వు మ్యూజిక్ నేర్చుకోవాలన్నా, చదువుకోవాలన్నా, ఏది వాట్ ఎవర్ నీకు నచ్చింది ఏది చేయాలి అన్నా ఫస్ట్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళండి. దాంతోపాటు కష్టపడాలి, కష్టాన్ని ఇష్టపడాలి అని చెప్పేవాళ్ళు. అవునండి, డిసిప్లిన్కి సక్సెస్కి ఏమైనా సంబంధం ఉందంటారా? ఎందుకైనా మంచిదండి. పదండి కమెంట్ సెక్షన్లో ఒక మాట అనుకుందాం. పదండి.